హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జర్మన్ కార్ మేకర్స్ అయిన వోక్స్ వ్యాగన్ వాళ్ళ టైగోన్లోని బేస్ మోడల్ కంఫర్ట్ లైన్ మీరు అడిగినట్టుగానే ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ 2024 మోడల్ తీసుకొచ్చాను. అది కూడా మన ఛానల్ నుంచి. సో ఒకవేళ మీ బడ్జెట్ 11,69,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉన్నట్టయితే డెఫినెట్లీ ఈ సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ అయితే చూస్ చేసుకోమని నేనైతే చెప్తాను. ఇదే కార్ ఎందుకు స్పెషాలిటీ అంటే ఈ కార్లో ఎక్స్ట్రాడినరీ డ్రైవింగ్ డైనమిక్స్, సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీ, డీసెంట్ ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. Volkswagen Taycan వచ్చేసి సింప్లీ బేస్డ్ ఆన్ లాంగర్ వీల్ బేస్ వర్షన్ ఆఫ్ టీ క్రాస్ Volkswagen వాళ్ళదే, డిజైన్ బై ఇండియన్ మార్కెట్ అండ్ మెక్సికన్ మార్కెట్ కోసం. Taycan వచ్చేసి మనకు 5-door వర్షన్, ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ తో పెట్రోల్ లో మాత్రమే ఉంటుంది. దీని అసెంబ్లింగ్ అనేది మన ఇండియన్ మార్కెట్ కి ఇండియాలోనే జరుగుతుంది. 2.0 ప్లాంట్ లో 95% ఆఫ్ పార్ట్స్ అనేవి లోకలైజేషన్ లో దొరుకుతున్నాయి. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు MQB AOIN ప్లాట్ఫామ్. సేమ్ ప్లాట్ఫామ్ అయిన దీని కజిన్ అయిన కుషా కూడా బిల్డ్ అవుతుంది. ఇదే ప్లాట్ఫామ్ పైన మనకు పోలో, వర్చస్, టైగో, నివీస్ అంటారు, ఆర్ మనకు అరోనా అండ్ కోమికా కూడా బిల్డ్ అవుతున్నాయి. టైగన్ లో మనకు రెండు పెట్రోల్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. 1 లీటర్ TSI పెట్రోల్ అండ్ 1.5 లీటర్ TSI పెట్రోల్. కానీ 1 లీటర్ TSI పెట్రోల్ లో మాత్రమే మనకు కంఫర్ట్ లైన్ బేస్ మోడల్ ఉంటుంది టైగన్ లో. ఈ కార్ యొక్క స్పెషాలిటీ మనకు తెలిసిందే బిల్డ్ క్వాలిటీ, ఎందుకంటే గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. అండ్ స్టాండర్డ్లీ సేఫ్టీ ఫీచర్స్ లో కూడా 2 ఎయిర్ బ్యాగ్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 3-point సీట్ బెల్ట్, పోస్ట్ కొల్యూషన్ బ్రేకింగ్ కూడా స్టాండర్డ్ గానే ఉంటాయి. సో టైగన్ వచ్చేసి చూసుకుంటే మనకు ఫస్ట్ కాన్సెప్ట్ కార్ ఆటో ఎక్స్పో 2020 లో అయితే చూసాం. అప్పుడు 19 ఇంచెస్ వీల్స్ తో డిఫరెంట్ C పిల్లర్ డిజైన్ గా అయితే ఉండే. కానీ మన ఇండియాలో ఫస్ట్ లాంచ్ 2021 లో జరిగింది. ఇది 2024 లేటెస్ట్ మోడల్, ఫస్ట్ జనరేషన్. ప్రైసింగ్ గురించి మాట్లాడితే బేస్ మోడల్ కంఫర్ట్ లైన్ వచ్చేసి మనకు 11,69,000 వచ్చి స్టార్ట్ అనేది అవుతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది. ఇందులోనే మనకు టాప్ అండ్ 1 లీటర్ వెళ్ళినట్టు అయితే 18,07,000 వరకు ఉంటుంది నెక్స్ట్ షోరూమ్. ఇందులో 1.5 లీటర్ తీసుకుంటే బేస్ అయితే 16,77,000 నుంచి స్టార్ట్ అయ్యి 20,00,000 టాప్ ఎండ్ అనేది ఎక్స్షోరూమ్ ఎండ్ అవుతుంది. ఇక వేరియంట్స్ పరంగా చూస్తాను. సో టైగన్ లో మనకు టోటల్ 4 వేరియంట్స్ ఉంటాయి. కంఫర్ట్ లైన్ ఒకే ఒక వేరియంట్ ఉంటుంది బేస్ మోడల్లో, అది కూడా 1 లీటర్ లో. నెక్స్ట్ హై లైన్ అనేది చాలా ఆప్షన్స్ ఉంటాయి. టాప్ లైన్ అండ్ GT లైన్ అనేది టాప్ వేరియంట్ ఉంటుంది. కలర్స్ లో చూస్తే దీన్ని క్యాండీ వైట్ అంటారు. దీంతో పాటు 2 బ్లూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎల్లో ఆప్షన్ ఉంది, రెడ్ ఆప్షన్ ఉంది, గ్రే ఆప్షన్ ఉంది, వైట్ ఆప్షన్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూస్తున్నా కదా, మీరు అడిగినట్టుగానే డే బై డే మీరు అడిగిన వీడియోస్ అన్ని కూడా 1 by 1 క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. కానీ మీలో మాత్రం కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో మీ మనసులో ఏ కార్ రివ్యూ ఆర్ ఏ బైక్ రివ్యూ ఉన్నా కూడా ఒకసారి మీరు కామెంట్ చేసి నేను డెఫినెట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే తీసుకొస్తాను. కామెంట్ కంటే ముందు ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చెక్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆల్ అయితే పెట్టేసుకోవాలి. దీనివల్ల నెక్స్ట్ టైం మీరు 10 ఛానల్స్ లో సెర్చ్ చేసిన అవసరం లేదు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్స్ కి రెగ్యులర్ గా వస్తుంటే మన వీడియోస్ అన్ని కూడా. అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ కేవలం మీరు 2,000 మాత్రమే ఇస్తున్నాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకుంటే టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. మరింత హ్యాపీ ఫీల్ అవుతాను. మరిన్ని రివ్యూస్ తీసుకొస్తున్నాను డైలీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఇది బేస్ మోడల్ కంప్లీట్లీ కంఫర్ట్ లైన్ కాబట్టి మీరు ఎలాంటి ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కేవలం డ్రైవింగ్ డైనమిక్స్ కానీ, డీసెంట్ పర్ఫార్మెన్స్, డీసెంట్ ఫీచర్స్, సేఫ్టీలో బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి డీసెంట్ గా దొరుకుతాయి. ఫస్ట్ ఫ్రంట్ ఫ్యాసీ నుంచి VW Volkswagen లోగో ఆన్ ద గ్రిల్ పైన అయితే చూడొచ్చు. విత్ క్రోమ్ స్ట్రిప్ గార్నిష్ ట్రీట్మెంట్ అప్పర్ ద గ్రిల్ అయినా హనీ కాంబో గ్రిల్ ఇస్తున్నారు. హెడ్ లైట్స్ చూస్తే మీకు డ్యూయల్ ఛాంబర్ హెలోజిన్ హెడ్ ల్యాంప్స్, హై బీమ్ అండ్ లో బీమ్ ఉంటాయి. ఎలాంటి LEDs ప్రొజెక్టెడ్ ఉండవు. కానీ డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనేవి మనకు బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే విచ్ ఇస్ రియలీ కూల్. సేమ్ డిజైన్ టాప్ మోడల్ లానే ఉంటుంది. బిలో ద లోవర్ సైడ్ మీకు క్రోమ్ స్ట్రిప్ గ్రిల్ లోవర్ సైడ్ అయితే ఉంటుంది విత్ నంబర్ ప్లేట్ పొజిషన్. హనీ కాంబో ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్ చూడొచ్చు. సిగ్నేచర్ ట్రాపెజాయిడల్ క్రోమ్ వింగ్ ఫ్రంట్ లో పాటు ఫ్రంట్ డిఫ్యూజర్ సిల్వర్ పెయింటెడ్ స్కిడ్ ప్లేట్స్ అనేది బేస్ మోడల్ నుంచి వస్తున్నాయి. అలాగే మస్క్రైల్ ఎలివేటెడ్ బోనెట్ పైన మీకు చెసిల్డ్ లైన్స్ తో పాటు డిజైన్ ఏరోడైనమిక్ షార్పర్ డ్యూయల్ షోల్డర్ లైన్, డీసెంట్ క్వాలిటీ మనకు వైపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ మీకు. అలాగే చాసిస్ నంబర్ గ్లాస్ పైన ఎలాంటి రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అనేవి బేస్ మోడల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. డైమెన్షన్స్ లో 4.2 మీటర్ ఆఫ్ లెంత్ ఉంది, 1.76 మీటర్ బ్రెడ్త్, 1.61 మీటర్ హైట్ అండ్ 2.65 మీటర్ ఆఫ్ లాంగర్ వీల్ బేస్ వస్తుంది. టీ రాక్ తో కంపేర్ చేస్తే 188 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది మస్ట్ ఎనఫ్. అండ్ 1300 kgs ఆఫ్ కార్బ్ వెయిట్, 1700 గ్రాస్ వెయిట్ వరకు కూడా లాగగలుగుతుంది. ఫ్రంట్ లో మీకు ఫ్రంట్ ఫెండర్స్ ఆఫ్ కంటిన్యూషన్ థిక్ వీల్ ఆర్చెస్ తో పాటు చూడొచ్చు. ఇందులో మీకు 16 ఇంచెస్ స్టీల్ వీల్స్ వస్తాయి. వీల్ కవర్స్ కూడా ఉంటాయి సిల్వర్ ఫినిష్ లో. నేను అదర్ సైడ్ చూపిస్తాను అది కూడాను. సిఎట్ సెక్యులర్ డ్రైవ్ టైర్స్ ఆఫర్ చేసిన 205/60 16 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ లో మీకు డిస్క్ బ్రేక్ కూడా ఆఫర్ చేసిన రియలీ కూల్. అండ్ ఫ్రంట్ లో మీకు వచ్చేసి సస్పెన్షన్ చూస్తాను MacPherson సస్పెన్షన్ విత్ స్టెబిలైజేషన్ బార్స్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ ఉంటుంది. గుడ్ సస్పెన్షన్, డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. డ్రైవింగ్ డైనమిక్స్ చాలా బాగుంటాయి. అలాగే బాడీ కలర్ అవుట్ సైడ్ మిరర్స్ బేస్ మోడల్ నుంచి వస్తుంది డ్యూయల్ టోన్ గా విత్ LED బ్లింకర్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉన్నాయి కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఒకటి మిస్ అయింది, అది కూడా డీసెంట్లీ. అలాగే మీకు మోనోటోన్ రూఫ్ కలర్ చూడొచ్చు. డ్యూయల్ టోన్ ఆప్షన్ బేస్ మోడల్లో అయితే లేదు. అలాగే బేస్ మోడల్ నుంచి బ్లాక్అవుట్ టేప్ ఆఫ్ B పిల్లర్ తో పాటు బాడీ కలర్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. షార్పర్ లైన్స్, Volkswagen బ్రాండింగ్ ఆన్ ద B పిల్లర్స్ చూడొచ్చు. డీసెంట్ విండో గ్లాస్ ఏరియా అండ్ ప్లాస్టిక్ లో మనకు C పిల్లర్ గ్లాస్ ఏరియా చూడొచ్చు. టాప్ మోడల్లో హై గ్లాసీ ఫినిష్ లో ఫంక్షనల్ బ్లాక్ రూఫ్ రైల్స్ కాంట్రాస్టింగ్లీ సూట్ అయింది. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా మిస్ అవుతుంది. స్టెబీ యాంటీనా
వస్తుంది, సన్ రూఫ్ కూడా మిస్ అవుతుంది. రేర్ కూడా కంటిన్యూషన్ వీల్ ఆర్చెస్ ఉన్నాయి, 16 ఇంచెస్ స్టీల్ వీల్స్ అని ఆఫర్ చేస్తున్నారు. రేర్ మాత్రం డ్రమ్ బ్రేక్స్తో ఉంటుంది. రేర్ సస్పెన్షన్ వచ్చేసి ట్విస్ట్ బీమ్ యాక్సిల్ విత్ స్టెబిలైజేషన్ బార్స్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ రేర్ సస్పెన్షన్ కూడా ఉంటుంది, సేమ్ సస్పెన్షన్ లానే ఫ్రంట్ లాగానే. అలాగే థిక్ క్లాడింగ్స్ కంటిన్యూషన్గా మీకు ఎస్యూవీ లుక్స్ అపియరెన్స్ అనేవి తీసుకొస్తున్నాయి అండ్ బాడీ ప్రొటెక్టర్ కూడా డోర్ ప్యానల్స్ అనేవి ఉంటాయి. రండి ఇప్పుడు ఒకసారి కంఫర్ట్ లైన్ బేస్ మోడల్ టైగాన్ యొక్క రేర్ ప్రొఫైల్ చూద్దాం. చూడడానికి టాప్ మోడల్లో ఉంటుంది రేర్ ప్రొఫైల్ కూడాను. ఫస్ట్ సెంటర్ ఆఫ్ టైల్ గేట్ నుంచి చూస్తే VW లోగో మనకు టైల్ ల్యాంప్స్ ఇంటిగ్రేటెడ్ గేట్ వచ్చు. సో ఇందులో వచ్చేసి ఇన్ఫినిటియం టైల్ ల్యాంప్స్ కనెక్టెడ్ లైట్ బార్తో పాటు ఆల్ LED టైల్ ల్యాంప్స్ స్ప్లిటెడ్ ట్రీట్మెంట్ గేట్ వచ్చు. సో టైగాన్ స్పెషల్ సిగ్నేచర్ టైల్ ల్యాంప్స్ డిజైన్ అనేవి చాలా బాగా సూట్ అవుతాయి ఈ కార్లో. కొషాయివి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. రేర్ వ్యూ కెమెరా లేదు, హెలోజిన్ నెంబర్ ప్లేట్ లైట్స్, టైగాన్ బ్రాండింగ్ సెంటర్ ఆఫ్ టైల్ గేట్లో వస్తుంది, బాడీ కలర్ బంపర్స్, TSI బ్రాండింగ్ రైట్ సైడ్ టైల్ గేట్లో ఇస్తున్నారు. అండ్ రేర్ కూడా చూస్తే మీకు సిగ్నేచర్ ట్రాపెజాయిడల్ క్రోమ్ వింగ్స్ రేర్లో ఇస్తున్నారు. అలాగే మీకు రిఫ్లెక్టర్స్, అలాగే సిల్వర్ డిఫ్యూజర్ స్కిడ్ ప్లేట్స్, రియల్ ఎగ్జాస్ట్ లెఫ్ట్ సైడ్ అండర్ బాడీలో ప్రొవైడ్ చేస్తున్నారు. 3 పార్కింగ్ సెన్సార్స్ అనేవి కూడా ఆఫర్ చేస్తున్నారు మీకు బేస్ మోడల్ నుంచి. రైట్, రియలీ కూల్. ఫీచర్స్లో చూస్తే మీకు రేర్ వైపర్ ఒకటి మిస్ అవుతుంది, కాకపోతే కర్వే గ్లాస్ పైన ఇంటిగ్రేటెడ్ మనకు డిఫాగర్ అని చెప్తున్నారు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్పోర్టీ స్పాయిలర్ బేస్ మోడల్ నుంచి వస్తుంది. స్టెబీ యాంటీనా, షార్క్ ఫిన్ అయితే రాదు. రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ 50 లీటర్స్ వరకు కెపాసిటీ అయితే ఉంటుంది. ఇందులో ఓన్లీ పెట్రోల్ మాత్రమే ఉంటుంది, డీజిల్కి సపరేట్ ఇస్తున్నారు కానీ డీజిల్ అయితే రాదు మనకు. సో E20 ఫ్లెక్సిబుల్ బ్లెండ్ మనకు అప్డేటెడ్ 2024 మోడల్ ఇంజన్ కాబట్టి సో అలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆక్టేన్ 95 కూడా యూజ్ చేయొచ్చు. రండి ఇప్పుడు ఒకసారి బూట్ స్పేస్ అనేది చూద్దాం. బూట్ స్పేస్ గురించి మాట్లాడంటే బేస్ కానీ టాప్ కానీ సేమ్ అలాంటి లీటర్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీకు అపరేట్ ఓపెనింగ్ ఆఫ్ టైల్ గేట్ అనేది చూడొచ్చు, నీట్లీ ఇన్స్టలేషన్తో పాటు చేశారు. బేస్ మోడల్ నుంచి రియల్లీ కూల్. ఫస్ట్ ఇందులో మీకు 385 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ దొరుకుతుంది. అంటే 2 బిగ్ సైజ్ సూట్ కేస్ ఈజీగా ఫిట్ అవుతాయి, ఆర్ 3 స్మాల్ సైజ్ సూట్ కేస్ వచ్చేసి ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఈజీగా మీకు టైగాన్ అండ్ కొషాక్లో సేమ్ బూట్ స్పేస్ అమౌంట్ ఉంటుంది. సో బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్ ఇస్తారు. సో బూట్ స్పేస్ డీసెంట్ ఇనఫ్. రైట్ సైడ్లో మీకు హెలోజిన్ లైట్ బూట్ ఓపెనింగ్ ట్రంక్ ఓపెనింగ్ లైట్తో పాటు యూటిలిటీ 3 kg హుక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ టైఅప్ అనేది చేశారు. లెఫ్ట్ సైడ్లో కూడా హుక్స్, స్టోరేజ్ స్పేసెస్, 3 kg యూటిలిటీ హుక్స్ ఆఫర్ చేస్తున్నారు. పార్సల్ ట్రే ఫ్యూచర్ ఒకటి మిస్ అవుతుంది. ఇంకా ఇవి వచ్చేసి సిల్వర్ వీల్ క్యాప్స్ అనేవి చూడండి, VW వాళ్ళ ఒరిజినల్ బేస్ మోడల్ నుంచి వస్తాయి. సో స్టీల్ వీల్స్కి వీల్ కవర్స్ అనేవి పెట్టుకుంటే మనకు ఇంకొంచెం మిడ్ వేరియంట్ లాంటి లుక్స్ అనేవి తీసుకొస్తాయి. ఇది కూడా లుక్స్ చాలా బాగా డీసెంట్గా ఉంటాయి. దీని కింద మనకు స్పేర్ వీల్ ఇస్తారు, 16 ఇంచెస్ స్టీల్ వీలే, కానీ టూల్ కిట్ జాక్ అంతా కూడా చాలా నీట్గా ఇంటిగ్రేట్ అనేది చేశారు. స్పేస్ ఎక్కడకుండా వేస్ట్ చేయకుండా. బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్, 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, నీట్లీ ఇన్సలేషన్, ఒక హ్యాండిల్ టైప్ కూడా ఇస్తున్నారు రబ్బర్ ఫినిష్లో. ఈజీ టు ఓపెన్ అండ్ క్లోజ్ అనేది చాలా బాగా ఈజీగా అవుతుంది. నంబర్ ప్లేట్ దగ్గర మీకు హెలోజిన్ లైట్స్ వస్తాయి, రేర్ వ్యూ కెమెరా కూడా మిస్ అయింది. ఇది కంఫర్ట్ లైన్ బేస్ మోడల్ యొక్క ఫీచర్స్ ఎక్స్టీరియర్. రండి ఇప్పుడు క్విక్లీగా ఇంటీరియర్ స్టెప్ అయిపోదాం. బాడీ కలర్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ప్రీమియం డ్యూయల్ టోన్ విత్ డార్క్ గ్రే బ్లాక్ విత్ బీచ్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్స్ అనేవి చూడొచ్చు. చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ అపోలోస్టీ సీట్ కవర్స్ తోటి. డోర్స్ కూడా మీకు వైడర్ ఓపెనింగ్ డోర్స్ అనేవి అవుతాయి. డీసెంట్ విండో గ్లాస్ ఏరియా, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్. డీసెంట్ ప్లాస్టిక్స్తో మెయింటైన్ అనేది చేశారు. అక్కడక్కడ మనకు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ కూడా యూజ్ చేశారు ఇంపార్టెంట్ ప్లేసెస్లో. హోల్డర్స్, పవర్ విండోస్, ఫ్యాబ్రిక్ ట్రీట్మెంట్ మనకు ఆమ్రెస్ దగ్గర వచ్చి సాఫ్ట్ టచ్ మెటీరియల్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, 6 స్పీకర్స్ స్టాండర్డ్గా వస్తాయి. అండ్ బ్లాక్ ప్లాస్టిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్తో మేనేజ్ అనేది చేశారు. ఇంకా సీట్స్ చూస్తే మనకు హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అపోలోస్టీ సీట్ కవర్స్, ఆల్ ది 3 అడ్జస్టబుల్తో మనకు బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్ ఇస్తారు. కంఫర్ట్ చూద్దాం రండి ఒకసారి. అడిక్వేట్ అండతే సపోర్ట్ చూడొచ్చు. డీసెంట్ నీ రూమ్ అనేది దొరుకుతుంది. బట్ స్కూప్ డోర్ సీట్, మ్యాగజిన్ హోల్డర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్ చూడొచ్చు. హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఇనఫ్. నా హైట్ 5.7, నాకు ఇక్కడ వరకు అయితే వస్తుంది. విత్ ఫోల్డబుల్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సూట్ హుక్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు. ఫ్యాబ్రిక్ హెడ్ లైన్ రూఫ్ లైనింగ్తో పాటు చూడొచ్చు. వైట్ LED రీడింగ్ ల్యాంప్ సెంటర్లో, ఆల్ ది 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, డీసెంట్ ఫీచర్స్ కంఫర్ట్లో మనకు. కాకపోతే సెంటర్ ఆమ్రెస్ట్ విత్ ట్విన్ కప్ హోల్డర్స్ అనేవి మిస్ అవుతాయి. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అపోలోస్టీ విత్ 3D డెకర్ ప్యాటర్న్ ట్రీట్మెంట్లో చూడొచ్చు. వైట్ స్టిచింగ్స్తో పాటు ఇస్తున్నారు. ఐసోఫిక్ చేల్సిస్ యాంకర్స్, 3 పాయింట్ సీట్ బెల్ట్స్ మౌంట్స్తో పాటు చూడొచ్చు. ప్రీ టెన్షనర్ ఫోర్స్ లిమిటెడ్ సీట్ బెల్ట్స్ ఆఫర్ అనేవి ఉంటాయి. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ వస్తుంది. అండ్ రేర్ AC వెన్స్ బేస్ మోడల్లో మనకి ఈ కార్ నుంచి వస్తే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. అండ్ Type-C సాకెట్స్ ఒకటి మిస్ అయ్యాయి. హంప్ లైట్గా వచ్చింది. 2024 బేస్ మోడల్ కంఫర్ట్ అండ్ డాష్ ఇలా ఉంటుంది. టచ్ స్క్రీన్ వస్తుంది. అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఒకటి మిస్ అవుతాయి. కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి మిస్ అవుతాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రం స్టాండర్డ్లో సేఫ్టీ అనేవి వస్తాయి. సో ఫ్యాబ్రిక్ అపోలోస్టీ కూడా బెస్ట్ ఇన్ సమ్మర్ సీజన్లో. కావాలంటే ఒరిజినల్ జెన్యూన్ యాక్సెసరీస్లో లెదర్ కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ప్యాసింజర్ సైడ్ చూద్దాం. ప్రాక్సిమిటీ రిక్వెస్టెన్స్ లాంటి ప్రీమియం ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ ఫ్రంట్ లుక్లో మీకు ప్రీమియం డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, గ్రే అండ్ డార్క్ గ్లాసీ, కార్బన్ ప్యాటర్న్ డెకర్డ్ 3D ఫినిష్ డాష్లో. డోర్స్ నుంచి మళ్ళీ సేమ్ అవే డిజైన్ స్పెషల్గా అవసరం లేదు. సీట్స్లో ఏంటంటే టాప్ మోడల్లో వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి, లెదర్ అపోలోస్టీ సీట్స్ వస్తాయి, అండ్ మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే ఫ్యాబ్రిక్ అపోలోస్టీ సీట్స్ ఉంటాయి. మిగతా ఎలక్ట్రిక్ సీట్స్ కానీ ఏవి ఉండవు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. స్పోర్టీ బకెట్ ఫ్రంట్ సీట్స్ అనేవి ఉన్నాయి కంఫర్టబుల్ లాంగ్ డ్రైవ్స్ కోసం. డాష్ ట్రిమ్లో మీకు
డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్, గ్రే ఫినిష్ విత్ గ్లాసీ కార్బన్ ప్యాటర్న్ డెకర్, 3D ఫినిష్, ప్లాస్టిక్స్, ఏసీ వెంట్స్, ఎయిర్ బ్యాగ్స్ అనే ఫ్రంట్ డ్యూయల్ ఉంటాయి. డీసెంట్ ప్లాస్టిక్స్ మెయింటైన్ చేసినారు. బిలో ద లోవర్ సైడ్ గ్లోబాక్స్ వచ్చేవరకు ప్lenty ఆఫ్ స్టోరేజ్ పెట్టి డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి బీచ్ ఫినిష్లో ఆఫర్ ఇస్తున్నారు. సేఫ్టీ ఫీచర్స్లో బేస్ మోడల్ కంఫర్ట్ లైన్లో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్లీ వస్తాయి. ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సెంటర్ లాకింగ్, బ్రేక్ అసిస్ట్, చైల్డ్ సేఫ్టీ లాక్, స్పీడ్ అలర్ట్, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, ఐసోఫిక్ చైల్డ్ సిస్టమ్, 3-point సీట్ బెల్ట్, టైర్ ప్రెజర్ డిఫ్లేషన్ వార్నింగ్, మల్టీ కొల్యూషన్ బ్రేక్స్, బ్రేక్ డిస్క్ వైపింగ్, యాంటీ స్లిప్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. ఆల్ సీట్ విత్ 3-point సీట్ బెల్ట్స్ ఉన్నాయి. ఇంజన్ ఇంబాజిలైజర్ విత్ ఫ్లోటింగ్ కోడ్ సిస్టమ్తో పాటు వస్తుంది. మాన్యువల్ కమింగ్ లెవెలింగ్ హోమ్ లైట్స్ ఉన్నాయి. సీట్ బెల్ట్ రిమైండర్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్కి ఇద్దరు కూడా వస్తుంది. గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. అడల్ట్ అండ్ చైల్డ్ సేఫ్టీలో కూడా చూస్తాను. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ నుంచి డాష్ డిజైన్ ఇలా ఉంటుంది. డోర్స్ నుంచి సేమ్ మళ్ళీ డ్యూయల్ టోన్ సేమ్ డిజైన్స్తో ఉంటుంది. 4 పవర్ విండోస్ డ్రైవర్ సైడ్ వస్తాయి. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉంది కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ లేదు. చైల్డ్ లాక్ సిస్టమ్, ఫ్యాబ్రిక్ ఆర్మ్రెస్ట్ ట్రీట్మెంట్ గడిచి లైనింగ్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, 6 స్పీకర్స్, లాక్ అండ్ అన్లాక్ సెంటర్ లాకింగ్ ఇస్తున్నారు. మనకు బ్లాక్ ప్లాస్టిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ వస్తుంది. అండ్ మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇస్తున్నారు. షార్ట్ పర్సన్ చాలా బాగుంటుంది. రియల్లీ సూపర్ ఫ్రమ్ ద బేస్ మోడల్ నుంచి అంటే రియల్లీ కూల్. 6-way మాన్యువల్లీ అడ్జస్టబుల్ సీట్ అండ్ మాన్యువల్ పెడల్స్ చూడొచ్చు, ఆటోమేటిక్ రాదు ఇందులో. అండ్ ఇవి హెడ్ లైట్స్ కంట్రోల్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఏసీ వెంట్స్ యూనిక్ డిజైన్గా ఉన్నాయి. లైట్స్ కంట్రోల్స్ ఉన్నాయి. కీస్ వచ్చేసి ఇలా ఉంటాయి చూపిలే కదా. సో లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్స్, బ్యాక్ సైడ్ VW లోగో, ఫ్లిప్ కీ ఇస్తారు. సో మాన్యువల్ కానీ ఇగ్నిషన్ ఆన్ చేయాలి, పుష్ బటన్ రాదు మనకు. సో ఇది ఓవరాల్గా డాష్ నుంచి రండి. ఒకసారి లోపల కూర్చొని మిగతా ఫీచర్స్ ఏముంటాయి, టెక్ కనెక్ట్ ఫీచర్స్ కానీ కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ ఏంటనే చూద్దాము. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా వెహికల్ ఆన్ చేసిద్దాము. వన్స్ మనం వెహికల్ స్టార్ట్ చేయగానే ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో స్వైప్ ఆన్ ఆఫర్తో చూడొచ్చు. సో ఇందులో మనకు స్మాలర్ స్క్రీన్, 7-inch ఇన్ఫర్టైన్మెంట్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, 2D ఆడియో సిస్టమ్, రేడియో, 6 స్పీకర్స్, 2 ట్విటర్స్, 4 స్పీకర్స్ వస్తుంది. సో ఫస్ట్ మీకు ఇంటర్ఫేస్ కూడా చాలా చిన్నగా, టచ్ లాగ్ ఇష్యూస్, జనరల్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే లాంగ్వేజెస్, ఫ్యాక్టరీ, డేట్ అండ్ టైమ్ అండ్ డిఫాల్ట్స్, కాపీరైట్స్ అన్ని కూడా చూపిస్తుంది. సో నెక్స్ట్ మ్యూజిక్ కనెక్టివిటీ సెట్టింగ్స్లో మొబైల్ కనెక్టివిటీ సెట్టింగ్స్ అండ్ ఇవి డిస్ప్లే సెట్టింగ్స్లో మళ్ళీ ఇవన్నీ చిన్న చిన్న సెట్టింగ్స్ మాత్రమే ఉంటాయి. మ్యూజిక్ సెట్టింగ్స్ బట్ టచ్ స్క్రీన్ ఇవ్వడం అనేది గ్రేట్ రియల్లీ. బట్ టచ్ రెస్పాన్స్ కూడా డీసెంట్ ఇనఫ్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ చూడొచ్చు, డీసెంట్ ఇనఫ్. మన కెమెరా కూడా రాదు. కన్సోల్ మనకు హారిజాంటల్ ఏసీ వెన్స్ 2 ఇస్తున్నారు. ఇక్కడ బటన్స్లో మీకు టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, హ్యాజ్ లైట్ స్విచ్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటో స్టార్ట్ బటన్స్, మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ ఉంటాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ రాదు ఇందులో. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, అల్ట్రా ఫాస్ట్ Type-C సాకెట్స్ ఏవి కూడా రావు. మీకు USB పోర్ట్ కూడా రాదు. ఒకే ఒకటి ఏంటంటే మనకు 12 watts పవర్ సాకెట్ ఒకటైతే ఆఫర్ అనేది చేస్తున్న ఫ్రంట్ ప్యాసింజర్స్కి. అండ్ స్టైలిష్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ లివర్ ఆఫ్లో చూడొచ్చు. బేస్ మోడల్ నుంచే రియల్లీ కూల్ డిజైన్. అండ్ సెంటర్ కన్సోల్లో మీకు కీ హోల్డర్, 3 కప్ హోల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు. హై గ్లాసీ ఫినిష్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్స్, ఫ్యాబ్రిక్ అపాలస్టీ, అడ్జస్టబుల్ మనకు ఆమ్రెస్ట్లో 3 స్టోరేజ్ స్పేస్ ఇస్తున్నారంటే రియల్లీ కూల్ బేస్ మోడల్ నుంచి. 3 స్పోక్ మనకు సాఫ్ట్ టచ్ మెటీరియల్ స్టీరింగ్ వీల్, VW లోగో, రైట్ సైడ్ క్లస్టర్ బ్రౌజింగ్ బటన్స్, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ మిస్ అవుతుంది. ఇక్కడ మీకు సిల్వర్ గార్నిష్ హై గ్లాసీ ఫినిష్లో ఇస్తున్నారు. అడ్జస్ట్మెంట్ అయిన టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 ఆఫర్ ఇస్తున్నారు బేస్ మోడల్ నుంచి అంటే రియల్లీ సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి లైట్స్ కంట్రోల్స్ అని చూడొచ్చు. రైట్ సైడ్లో వైపర్స్ కంట్రోల్ జర్మన్ కార్లో ఆపోజిట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులో సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. సెంటర్లో 3-inch MID స్క్రీన్ అనేది ఇస్తారు. అనలాగ్లో మీకు టాకో అండ్ స్పీడ్ కూడా ఆల్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, రేంజ్, డ్రైవింగ్ డేటా ఇన్ఫర్మేషన్, వెహికల్ ఇన్ఫర్మేషన్, వెహికల్ ఇన్ఫో అండ్ లాట్ ఆఫ్ సెట్టింగ్స్ అన్ని బ్రౌజ్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ మీరు సెంటర్ డిస్ప్లేతో పాటు చూడొచ్చు. నెక్స్ట్ మీకు ప్లేన్ డాష్ డిజైన్ అనేది చూడొచ్చు. డీసెంట్గా ఉంది డిజైన్ వచ్చేసి. ఏ పిల్లర్ మౌంటెడ్ ట్విటర్స్ ఉన్నాయి. 4 స్పీకర్స్, 2 ట్విటర్స్ స్టాండర్డ్లో వస్తాయి బేస్ మోడల్ నుంచి. మాన్యువల్ డిమింగ్, IRVM అనేది ఉంది, ఇన్నర్ రియర్వే మిర్రర్. ఇక్కడ మీకు LED డోర్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే బేస్ మోడల్ ఓన్లీ రీడింగ్ ల్యాంప్స్ వస్తాయి. బట్ ఇందులో డోర్ లైట్స్ కూడా అవి కూడా LED. సన్ గ్లాస్ హోల్డర్ ఒకటి మిస్ అయింది. బట్ వ్యానిటరీ మిర్రర్ వచ్చేసింది ప్యాసింజర్ సైడ్. ఇక్కడ సైడ్ టికెట్ హోల్డర్, సన్ వైజర్లో ఆఫర్ అనేది చేస్తున్నారు. అంటే రియల్లీ కూల్ ఫీచర్స్ ఇన్ని కూడా ఇస్తున్నారు బేస్ మోడల్లో. ఫోల్డబుల్ హోల్డర్, డ్రైవర్ సైడ్ కూడా ఉంది. ఒకటి ఏంటంటే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మాత్రమే. బేసిక్ ఫీచర్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయాయి ఇందులో. మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. డ్రైవింగ్ డైనమిక్స్ చాలా బాగుంటాయి. సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి. డీసెంట్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి కాంపాక్ట్ SUV కావాలంటే డెఫినెట్లీ ఇది. సో ఒకసారి బయటికి వెళ్ళిపోయి ఇంజిన్ గురించి మాట్లాడదాం. హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడ ఉంటుంది. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ చాలా బెటర్గా అయితే ఉన్నాయి ఇందులో. సో ఇందులో 2 ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 1.5 లీటర్ అండ్ 1 లీటర్. 1.5 GT ప్లస్లో మనకు TFSI EVO విత్ యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ, 1498cc 4 cylinders వస్తుంది. అది మనకు 250 Nm ఆఫ్ టార్క్, 170 bhp ఆఫ్ పవర్ ఇస్తుంది. సో ఇది వచ్చేసి మనకు 1 లీటర్ TSI ఇంజన్. ఇది బేస్ మోడల్లో కంఫర్ట్ లైన్ ఓన్లీ 1 లీటర్ వస్తుంది. బిల్డ్ క్వాలిటీ చాలా హెవీగా అయితే ఉంది. సో ఇది కూడా TSI ఇంజన్, 999cc, 113 bhp పవర్, 178 Nm ఆఫ్ టార్క్, 3 cylinders ఇన్లైన్ మీకు 12 valves ఉంటుంది. 6-speed మాన్యువల్ మాత్రమే వస్తుంది బేస్లో. నెక్స్ట్ వేరియంట్ నుంచి మీకు 6-speed ఆటోమేటిక్ కూడా వస్తుంది. మైలేజ్ 20 అంటున్నారు. బట్ రియల్ వల్ల 18 వరకు కూడా ఇస్తుంది. ఎక్కడ పోదు, సిటీ అండ్ హైవేస్లో చూసుకుంటే. టాప్ స్పీడ్ 150 వరకు కూడా వెళ్తుంది ఈ ఇంజన్ అనేది. ఇది మాత్రం రియల్ వల్ల చెప్తున్నాను. యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ ఓన్లీ మనకు 1.5లో ఉంది. బెటర్
ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ లో ఎమిషన్స్ కోసం. బట్ ఇందులో ఆటో స్టార్ట్ ఉంది, అది కూడా మైలేజ్ బెటర్. BS6 అప్డేటెడ్ ఫేజ్ 3 ఇంజన్ మనకు టాప్ స్పీడ్ 150 వరకు వెళ్తుంది. ఇన్స్టాలేషన్ లేదు, ఇంజన్ కూడా హెవీగా ఉంది. ఈ సెగ్మెంట్ కాంపిటీషన్ మనకు తెలిసిందే కదా, క్రీటా వస్తుంది, సెల్టాస్ ఫస్ట్ మెయిన్ వస్తాయి, తర్వాత గ్రాండ్ విటారా, ఆస్టర్, ఎలివేట్ కూడా వస్తాయి. నెక్స్ట్ దీని కజిన్ అయిన కుషాక్ అండ్ అర్బన్ క్రూజర్ హైరైడర్ కూడా తీసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కనుక్కోవాలనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. సో బంజారా షోరూమ్ విజిట్ చేసి మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్, లాట్ ఆఫ్ యాక్సరీస్ బేస్ మోడల్ పర్చేస్ చేయాలంటే ఒకటి మీరు అలాయ్ వీల్స్ అండ్ సీట్ కవర్స్ అయితే బేసిక్ మనకు రైల్వే కెమెరా ఇవైతే ఎనఫ్ అని చెప్తాను ఈ ప్రైస్ పాయింట్లో. సో ఈ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు ఈ కార్ గురించి కామెంట్ చేయండి, తెలుసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి పిల్లల రైడ్తో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్ సనీ. సీ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్.